నమస్కారం, జేపీ న్యూస్ కు స్వాగతం. ఉమ్మడి నెల్లూరు జిల్లా రాపూరు మండలం పెంచలకోనలో వెలసి ఉన్న శ్రీ శ్రీ పెనుశీల లక్ష్మీ నరసింహ స్వామిని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మరియు వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ స్వామివారిని సోమవారం దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన వారికి మంగళ వాయిద్యాలు, పూర్ణ కుంభంతో ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి, ఎమ్మెల్యే స్వామివారిని దర్శించుకోగా అర్చక స్వాములు వేద ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ 4 దశాబ్దాలుగా రాజకీయ జీవితంలో ప్రజలకు సేవ చేయడమే పరమావధిగా పనిచేస్తున్నట్లు చెప్పారు. తాను రాజకీయ జీవితంలో ఉన్నతంగా రాణించడానికి చెంచులక్ష్మి, ఆదిలక్ష్మి సమేత శ్రీ పెనుశీల లక్ష్మీ నరసింహస్వామి కరుణా కటాక్షాలే కారణమని మంత్రి చెప్పారు. నమ్మిన వారికి కొంగు బంగారంగా లక్ష్మీ నరసింహస్వామి అండగా ఉంటారని చెప్పారు. దేవాదాయ శాఖ మంత్రిగా స్వామి దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. దివంగత నేత నందమూరి తారక రామారావు చెప్పిన విధంగా ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అన్న స్ఫూర్తితో ఆ భగవంతుని ఆశీస్సులతో అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో ఈ ప్రాంత అభివృద్ధికి అన్ని విధాల తోడ్పాటును అందిస్తానని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి చంద్రశేఖర్, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరావు, ఈవో సాగర్ బాబు, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
4 దశాబ్దాలుగా గతంలో రాపూరు నియోజకవర్గంగా, తర్వాత వెంకటగిరి నియోజకవర్గంగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఆ దేవదేవుడైనటువంటి శ్రీ పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి స్వయంభుగా ఇక్కడ వెలిసి చెంచులక్ష్మి ఆదిలక్ష్మి సమేతుడిగా ఇక్కడ వారు వెలయడం జరిగింది. దాదాపు 4 దశాబ్దాలుగా మేము నిరంతరం స్వామి దర్శనానికి, అమ్మవారి దర్శనానికి, వారిని సేవించుకోవడానికి, వారితోటి ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి ఎప్పుడూ వచ్చేవారు. వారి ఆశీస్సులు, వారి దర్శన భాగ్యమే రాజకీయాల్లో ఈ 4 దశాబ్దాల్లో నన్ను అనేక సందర్భాల్లో ఉన్నత శిఖరాలకి తీసుకువెళ్ళింది వారి యొక్క దయార్ద్ర కార్యక్రమాలు. అందుచేత పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి చెంచులక్ష్మి సమేతంగా, ఆదిలక్ష్మి సమేతంగా ఉన్న స్వామివారు బహుశా చాలా అరుదు. అటువంటి అరుదైనటువంటి ఆలయం, స్వయంభుగా వెలిసినటువంటి ఆలయం ఈ పెంచల కోన. కాబట్టి ఇక్కడ నమ్మకం పెట్టుకొని స్వామివారిని, అమ్మవారిని వేడుకుంటే అది వారి ఆశీస్సులతో ఫలిస్తుంది అనేటువంటి నమ్మకానికి నేనే ఒక నిదర్శనం, నా జీవితమే ఒక నిదర్శనం. ఆ స్వామి యొక్క ఆశీస్సులతోని అనేక మంది పెద్దల సాంగత్యం, అనేక మంది మిత్రులు, సహచర శాసనసభ్యుల యొక్క స్నేహం, వారి అందరితో కలిసి ఈరోజు ఇవాళ మళ్ళీ మంత్రిగా ఇక్కడికి రావడానికి ఒక అవకాశాన్ని స్వామివారు నాకు ప్రసాదించారు.